హలో గైస్! ఈ వీడియోలో మనం పటాయాలో బెస్ట్ అండ్ అఫోర్డబుల్ స్టేస్ గురించి తెలుసుకుందాం. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ నా స్టే రికమెండేషన్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మనం వెళ్ళాల్సింది అగోడా వెబ్‌సైట్‌కి. అగోడా ఎందుకు అంటే, నేను అన్ని వెబ్‌సైట్స్ చూసాను. మాక్సిమం అన్ని వెబ్‌సైట్స్ కవర్ చేశాను. అగోడా వాడిచ్చినంత బెస్ట్ డీల్ ఎవ్వడు ఇవ్వడు. సో, నీట్‌గా మనం అగోడాకెళ్ళిపోయి పటాయా అని సెలెక్ట్ చేయాలి. కొట్టిన తర్వాత ఏదో ఒక డేట్ పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది మరి దూరం అయిపోతుంది. జనవరి 2021 అనుకున్నాం అనుకోండి. 22, 23 అనుకుందాం. ఓకే. ఒక్క డేట్‌కి సెర్చ్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగ్‌లోనే ₹571కి మంచి డీల్ దొరికింది. 7 సీస్ అజూర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ 1 బెడ్‌రూమ్ విత్ పూల్, జిమ్ సెటప్ టు బీచ్. అసలు ఇది ఎక్కడ? దీని సంగతి ఏంటో చూద్దాం. అసలు ఏంట్రా వీళ్ళు 571 అంటున్నాడు. అసలు ఎలా ఉంటది అని చూస్తే ఫోటోస్ చూస్తే క్రేజీ ఉన్నాయి. ఫోటోస్ అని కాదండి, రివ్యూస్ కూడా బానే ఉన్నాయి. ఇది ఎక్కడ పడుతుందంటే మనకి, ఇక్కడ మనకి గ్రేట్లు ఇచ్చేవి 340 మీటర్స్ టు జాంటీన్ బీచ్. పటాయాలో 2 మేజర్ బీచెస్ ఉంటాయి. ఒకటి జాంటీన్ బీచ్, ఇంకోటి పటాయా బీచ్. జాంటీన్ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటది. మాక్సిమం అక్కడ రష్యన్స్ ఎక్కువుంటారు. మామూలు పటాయా బీచ్‌లో మన ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తారు. అదర్ కంట్రీ పీపుల్ కూడా ఎక్కువ కనిపిస్తారు. హెవీలీ క్రౌడెడ్. అదే మనం జాంటీన్ బీచ్ దగ్గర చూసుకుంటే కొంచెం శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. సిటీకి కొంచెం ఫస్ట్ పటాయా వస్తది. ఆ తర్వాత పటాయా బీచ్ వస్తది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడొస్తది జాంటీన్ బీచ్. ఏం పర్వాలేదు. మనకి బస్సులు దొరుకుతాయి. ఎక్కడి నుంచైనా మనం ఈజీగా వెళ్ళొచ్చు. సో, ఇది నా ఫస్ట్ రికమెండేషన్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద బెడ్‌రూమ్ హాస్టల్ పటాయా. ఇది మీకు 768 పడుతుంది. అలా కిందకెళ్ళి చూస్తే మౌంటైన్ బీచ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్. ఇది ఫ్రాటామ్నోక్ హిల్. ఏ పటాయాకి 1 కిలోమీటర్ సెంటర్ అంట. పటాయా సౌత్‌లో ఉంది. సో, ఇది వద్దులెండి. పటాయా బీచ్ రోడ్ పక్కనే ఇది చూద్దాం. ఇదైతే మీకు హాస్టల్ వస్తది. హాస్టల్‌లో ఉంటే మీకు బెనిఫిట్ ఏంటంటే అదర్ ట్రావెలర్స్‌తో మీరు క్యాచ్ అప్ అవ్వచ్చు. వాళ్ళతో ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. బయటికెళ్ళొచ్చు. దిస్ ప్రాపర్టీ ఈస్ ఇన్ హై డిమాండ్ అంట. సో, మనం చూసుకుంటే 768కి మనకి ఏమిస్తాడు? సిటీ వ్యూ, 1 బంక్ బెడ్, షేర్డ్ బాత్రూమ్. హాస్టల్స్‌లో ఇదొకటి ఉంటుంది. మనం షేర్డ్ బాత్రూమ్ యూజ్ చేయాలి. ప్లస్ మనకి లాకర్స్ అవైలబిలిటీ ఉంటుంది. మనం ఏం టెన్షన్ పట్టాల్సిన అవసరం లేదు. సో, దిస్ వుడ్ బి మై సెకండ్ పిక్. అలా కాదు, నాకు కొంచెం ఆహ్, మంచి రూమ్ కావాలి, హాస్టల్స్ లాంటివి వద్దు అని అంటే మనం లెట్స్ చెక్ దిస్ ఔట్. యూరోపియన్ హౌస్ పట్టాయా. ఇది చూద్దాం. ఇందులో మనకి ఇది కూడా సేమ్ బంక్ బెడ్ టైపే. కాకపోతే ఇది చాలా తక్కువ 471. చాలా చాలా తక్కువ. అండ్ ఒకవేళ మీకు ఒక రూమ్ కావాలంటే మీకు 1500 పడుతుంది. స్టిల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డీల్. ఇండియాలో మనకి 1500కి ఎవడిస్తున్నాడు రూమ్? ఎవడు ఇవ్వట్లేదు. బ్రహ్మాండంగా ఉంది రూమ్. ప్లస్ థాయిలాండ్ వాళ్ళు చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తారండి హోటల్స్‌ని. వాళ్ళు చాలా రెస్పెక్ట్‌తో డీల్ చేస్తారు. వాళ్ళు మనం ఎక్కడ ఓవర్‌నైట్ స్టాఫ్ అవైలబిలిటీ ఉంటుంది. మనమేం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ హోటల్ బుక్ చేస్తున్నాం, ఎలా ఉండిపోతుంది ఏంటి అని మనం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ ఆల్మోస్ట్ నేను చాలా హోటల్స్‌లో స్టే చేసిన. అన్నీ బానే ఉంటాయి అక్కడ. ఎక్కడ నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. ఇంకా హోటల్స్ చూస్తున్నట్టయితే ద ఫ్రీలాన్సర్ హోటల్ ఇది చూద్దాం. ఇది నేను చూసాను అటువైపు పాస్ అవుతున్నప్పుడు. ఇది కూడా చాలా మంచి ఆప్షన్. ఇది కూడా మీకు 522 రూపీస్‌కే బంక్ బెడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు బ్యాక్ ప్యాకర్ అయితే అలాగా. లేదంటే ఇక్కడ రూమ్స్ కూడా వస్తున్నాయి. 1274. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్‌కే దొరుకుతుంది. ప్లస్ ఇందులో బెనిఫిట్లు ఏంటంటే మీకు ఫ్రీ క్యాన్సలేషన్ ఆప్షన్. జనవరి 21 వరకు మీకుండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ ఇన్ చేసేది జనవరి 22. సో, జనవరి 21 వరకు మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా ఆ రోజు వరకు మనం బుక్ చేసి పెట్టుకోవచ్చు. మనం ల్యాండ్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రూమ్ నచ్చనట్టయితే వాళ్ళు రూమ్ చేంజ్ కూడా చేస్తారు. మీరేం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు ఏ హోటల్ తీసుకున్నా, ఏ హాస్టల్ తీసుకున్నా అవి బీచ్ రోడ్‌కి పక్కనే ఉంటాయి. లేదా బీచ్ రోడ్‌కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. బీచ్ రోడ్‌లో బోలెడన్ని సందులుంటాయన్నమాట. సో, ముందు మీరు డిస్టెన్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్లస్ మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్ అవైలబిలిటీ చాలా ఈజీగా దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా. ఇంకా నెక్స్ట్ మనం ఇంకో ఆప్షన్ చూడడానికి వెళ్దాం.
ఇదొచ్చేసి యూరోపియన్ హాస్టల్ సెంట్రల్ పట్టాయ. మీరు ఒకవేళ సెంట్రల్ పటాయాలో రూమ్ తీసుకుంటే మీకు కొంచెం క్రౌడీగా, కొంచెం ఇండియన్స్ అది కనిపిస్తారు. అదర్ కంట్రీ పీపుల్ కూడా కనిపిస్తారు. అదే మీరు కొంచెం జామటైన్ బీచ్ సైడ్‌కి వెళ్లారనుకోండి, అక్కడైతే మీకు కొంచెం రష్యన్ వైబ్ ఉంటుంది. రష్యన్ పీపుల్ ఎక్కువ అక్కడ స్టే చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ద మెయిన్ రీజన్ ఈజ్ అక్కడ చాలా తక్కువ మంది స్టే చేస్తారు. ఎందుకంటే అది పటాయా బీచ్ సెంటర్ కొంచెం ముందుకెళ్ళాల్సొస్తది. ఇప్పుడు నేను చూపించే హోటల్ ఈ హోటల్ చూడండి. ఇది జస్ట్ 1.2 కిలోమీటర్స్ ఫ్రమ్ పటాయా బీచ్. దీని రూమ్స్ కూడా బంక్ బెడ్స్ ఇస్తాడు. ఇది 491 చాలా అఫోర్డబుల్. ఎవరైతే చాలా అఫోర్డబుల్‌లో కంప్లీట్ చేసుకోవాలి, చాలా తక్కువ బడ్జెట్‌లో కంప్లీట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఐ వుడ్ సజెస్ట్ హాస్టల్స్‌కెళ్ళిపోండి. అక్కడే చాలా బావుంటుంది. అలా కాదు, నాకు కొంచెం రూమ్ కావాలి, అవి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అరౌండ్ ₹1000 పెట్టుకుంటే అవుతుంది. ఇంకా అలా కిందకెళ్తే మనకి జామ్‌టీన్ బీచ్ హాస్టల్ అండ్ గెస్ట్ హౌస్. జామ్‌టీన్ బీచ్‌లో కూడా ఒక రికమెండెడ్ ప్లేస్ నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ మీకు కొంచెం రష్యన్ వైబ్ ఉంటుంది. చాలా పీస్‌ఫుల్ ఏరియా. అక్కడ మీరు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు పీస్ సీకర్ అయితే. లేదు నాకు ఎంజాయ్ చేయాలి, పార్టీ కల్చర్ ఎంజాయ్ చేయాలంటే మీరు బీచ్ సైడ్ చూసుకోవడమే బెటరు. సో, మీరు ఇంకోటి భయపడాల్సిన విషయం ఏం లేదేంటంటే, ఏ హోటల్ తీసుకున్నా మీకు బీచ్ సైడే ఉంటాయి. అండ్ బీచ్ సైడ్ మీకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది కాకుండా మీరు గ్రాబ్ అండ్ ఇన్‌డ్రైవ్ యాప్స్ యూజ్ చేసుకొని బైక్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ బైక్ బుక్ చేసుకుంటే అదే మనకి ఇక్కడ ర్యాపిడో ఎలాగో అలా వాళ్ళు దింపేస్తారు. లేదు మీరు 1 కంటే ఎక్కువ మంది ఉన్నారంటే 2 బైకులు బుక్ చేసుకున్నా మీకు ఒక క్యాబ్ కన్నా తక్కువ ప్రైస్ పడుద్ది. మోర్ దాన్ 2 ఉంటే మీరు ఖచ్చితంగా క్యాబే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ట్రిపుల్ డ్రైవింగ్ అక్కడ నాట్ అలౌడ్. యాహ్! అండ్ ఐ వుడ్ సజెస్ట్ బైక్స్ తీసుకొని వెళ్ళిపోతే చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళి దింపేస్తారు. అండ్ ప్రైస్ కూడా చాలా చీప్. ఇండియాలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ప్రైసెస్. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇవండి నా రికమెండేషన్స్ ఫర్ హోటల్స్. ఈ హోటల్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫీమేల్ మెంబర్స్‌కి చాలా బావుంటది. ద బెడ్‌రూమ్ హాస్టల్ పట్టాయ. వీళ్ళు మెన్ ఓన్లీ అని, ఫీమేల్ ఓన్లీ అని సెపరేట్‌గా పెట్టారు. సో, ఫీమేల్ ఓన్లీ రూమ్స్‌లో ఫీమేల్ ఓన్లీ అలౌ చేస్తారు. మీకు సెపరేట్ లాకర్ ఫెసిలిటీ, ఇన్ రూమ్ సేఫ్ బాక్స్, ఎయిర్ కండిషనర్, షవర్, షేర్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. సో, నా డిస్క్రిప్షన్‌లో ఈ అన్ని హోటల్స్ లిస్ట్ నేను పెడతాను. మరిన్ని థాయిలాండ్ వీడియోస్ కోసం, మరిన్ని థాయిలాండ్ టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు పర్సనల్ వన్ ఆన్ వన్ కాల్ థాయిలాండ్ ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఎలా బుక్ చేసుకోవాలి, మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో ఒక వన్ ఆన్ వన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. మీరు నాకు ఐదర్ బై ఈమెయిల్ ఆర్ నా ఇన్‌స్టా అకౌంట్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు గెట్ బ్యాక్ చేస్తాను. వి కెన్ కనెక్ట్ ఆన్ ఎ జూమ్ కాల్‌లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.